వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. ఈరోజు టాలీవుడ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పాన్ ఇండియన్ సూపర్ స్టార్ హోదాను పదే పదే నిలబెట్టుకున్న నటుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ మాత్రమే. అతను హోమ్మలే ఫిల్మ్స్తో 3 చిత్రాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. KGF1, KGF2, కాంతారా మరియు సలార్ వంటి చిత్రాలకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశం యొక్క సామూహిక స్పృహలోకి ప్రవేశించిన ప్రొడక్షన్ హౌస్, భారతీయ చలనచిత్రంలో అత్యంత డిమాండ్ ఉన్న బ్యానర్లలో ఒకటిగా మారడానికి వారి ప్రణాళికల తదుపరి స్థాయికి అడుగు పెడుతోంది. ప్రశాంత్ నీల్ యొక్క సలార్తో ప్రారంభమైన హోంబలే ఫిల్మ్స్ మరియు ప్రభాస్ మధ్య ఈ సహకారం యొక్క తదుపరి దశ దాని సీక్వెల్తో ప్రారంభమవుతుంది. ప్రొడక్షన్ హౌస్ నుండి అధికారిక ప్రకటన ట్వీట్ చేశారు. భారతీయ సినిమా యొక్క సారాంశాన్ని జరుపుకునే మరియు దానిని ప్రపంచానికి తీసుకెళ్లే లక్ష్యంతో 3 చిత్రాల భాగస్వామ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్తో ఏకం కావడం మాకు గర్వకారణం. మర్చిపోలేని సినిమా అనుభవాలను సృష్టించాలనే తదుపరి స్థాయికి అడుగు పెడుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంతకు ముందు కల్కి పార్ట్ 2 యొక్క గణనీయమైన భాగాన్ని 2023లో కల్కి చిత్రీకరణలో చిత్రీకరించినట్లు వెల్లడించాడు. నిర్మాతలు చిత్ర షూటింగ్కి సంబంధించిన ఖచ్చితమైన తేదీలను ఇంకా ప్రకటించలేదు. అయితే వారు ఒక నవీకరణను పంచుకుంటారని వారు హామీ ఇచ్చారు. చిత్రం యొక్క అంతర్జాతీయ సహకారం మరియు స్టార్ తారాగణం ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగా ఆకట్టుకునే ఆదాయానికి దోహదపడింది. పాత్రల మధ్య జరగబోయే ముఖాముఖి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. యాస్కిన్, కమల్ హాసన్ ఇప్పుడు దైవిక గాంధీవాన్ని ప్రయోగిస్తున్నాడు మరియు బలీయమైన యోధులు కర్ణుడు మరియు అశ్వత్థామ. సినిమా ఔత్సాహికులు కథనం మరియు చిత్రం యొక్క రెండవ భాగం యొక్క భవిష్యత్తు సెటప్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 25 నుంచి 30 రోజుల షూటింగ్ పూర్తయిందని, అయితే చాలా వరకు యాక్షన్ మిగిలి ఉందని ఆయన పేర్కొన్నారు. కొత్త టాలీవుడ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఈజీ మూవీ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.